ఒక పని తలపెట్టినప్పుడు అవుతుందా అవ్వదా, లేదా కార్యం నిర్విఘ్నంగా ఖచ్చితంగా నా జీవితానికి ఇది జరిగి తీరాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఒకే ఒక్క అభయం ఈ గణపతి ముడుపండి. ఒక ఎర్రని వస్త్రం తీసుకోండి, కొత్తది కావచ్చు, లేదు అంటే ఇంతకుముందు పూజా కలశాలకు ఉపయోగించినటువంటి శుభ్రపరిచిన వస్త్రం. ముందుగా ఒక చిటికెడు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు మన మనసులో సంకల్పాన్ని చెప్తూ 3 గుప్పెళ్ల బియ్యం వేసి 2 లేదా 3 ఆకులు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరపు పళ్ళు, కొంచెం చిల్లర పైసలు పెట్టి మనసులో ఉండేటువంటి ఆందోళన, కోరిక అన్నీ స్వామివారికి చెప్పుకుంటూ ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ ముడుపు కట్టేయండి. చవితి, సంకష్టహర చతుర్థి, దశమి, ఏకాదశి, బుధ, మంగళ, గురువారాల్లో ఎప్పుడైనా శుచిగా స్నానం చేసుకొని పూజా మందిరం దగ్గర కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, ధర్మబద్ధమైనటువంటి మీ కోరిక కోసం పనులు ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా అని కోరుకుంటూ ముడుపు కట్టండి. తర్వాత పూజా మందిరంలో కావచ్చు, అంటూ ముట్టు తగలనటువంటి చోట భద్రపరచుకోండి. మీరనుకున్నటువంటి పని విజయవంతంగా పూర్తయ్యాక ఒక మంచి రోజున ముడుపు విప్పి అందులో బియ్యంతో ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టచ్చు. 3 నెలల్లోపు మనం అనుకున్న పని ముందుకు వెళ్ళకపోయినా కూడా ఆ ముడుపును విప్పి మళ్లీ సంకల్పం చెప్పుకొని రెండోసారి కట్టుకోండి. కోర్కెలు కోరుకోవడం, ఆశపడటం మానవ సహజం అండి. తనను నమ్ముకున్న భక్తుడికి ఆ కోరిక వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని నిర్ణయించి ప్రసాదించడం దైవం నిర్ణయం. కాబట్టి నిరుత్సాహపడకుండా దైవం చూపే మరో మార్గంతో మీ సంకల్పానికి పునాది వేసుకోండి.